హాయ్ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన, కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా తేలికైన మునక్కాయ పచ్చడండి. నిలువ పచ్చడి. చూద్దామా ఎట్లా చేసుకుందామో? చూడండి ఎంత యమ్మీగా ఉందో కదా! దీనికి కావాల్సిన ముదురు ములక్కాయలండి. నేను ఒక 4 ములక్కాయలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారా? ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది. ఇవైతే గనుక మనం వేసుకున్నా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ముందుగా నూనె పోసుకుందామండి. పచ్చడికి సరిపడినంత నూనె పోసేసుకుందాం. ఇది నేను చెక్క గానుగ నూనె వాడుతున్నానండి, వేరుశనగ నూనె. దాంట్లో ఈ మునక్కాయ ముక్కలు వేసి ఎక్కువ వేపొద్దండి. ఒక 2 నిమిషాలు వేపండి, లేకపోతే ముక్క చితికిపోతుంది. అందుకని లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేయిస్తే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు చాలండి. ఇంకా ఇవి తీసేద్దాం పక్కకి. మొత్తం ముక్కలన్నీ ప్లేట్లో వేసుకుందామండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఎక్కువ వేయించకండి, చెదిరిపోతాయి. ఇప్పుడు మనం ఆవాలు మెంతులు తీసుకొని వేయించుకుందామండి. ఒక పెద్ద స్పూన్లు 2 ఆవాలు వేసుకున్నానండి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు వేసుకున్నాను. 2 స్పూన్లు ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, నువ్వులండి. ఇవి వేయటం వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. ఈ మొత్తాన్ని వేయించి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూశారు కదా, ఫైన్ పౌడర్ చేసి. ఇప్పుడు బత్తాకాయంత చింతపండు తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకొని దాన్ని గుజ్జు చేసి పక్కన పెట్టానండి. ఉడకపెట్టుకోవాలండి మళ్ళా, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. చూశారు కదా, ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. గుజ్జంతా బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి, ఆరిపోవాలి. మొత్తం కూడా ఆరాలండి, లేకపోతే పచ్చడి బాగోదు, రెడ్ కలర్లో ఉండదు. ఇప్పుడు దాంట్లో కొంచెం నూనె పోస్తున్నాను ఉడికేటప్పుడు. ఇది పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. మనం మునక్కాయను వేయించిన నూనె ఉంది కదా, అదే నూనెలో తిరగమాత గింజలు వేసి, ముఖ్యంగా తిరగమాత గింజల్లో చాయ్ మినపప్పు వేయండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. జీలకర్ర, ఆవాలు, చాయ్ మినపప్పు. శనగపప్పు ఉంటే పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు, అందుకని వేశాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకుందామండి. ఇప్పుడు ఈ టైంలో వెల్లుల్లి, వలుచుకున్న వెల్లుల్లిని దంచొద్దండి, అట్లానే వేసేయండి, బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు మునక్కాయ ముక్కల్లోకి దంచి పెట్టుకున్న ఆవ పిండి వేసుకుందామండి. అంటే ఆవాలు, మెంతులు, నువ్వుల పొడి. కారం ఒక గ్లాస్ తీసుకున్నానండి, చిన్న గ్లాసు. దానికి సరిపోతుందండి. కారంగాను ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది. మన గుజ్జంతా ఈ కారం, ఆవు పిండి, ఉప్పులోనే ఉంటుందండి. దానికి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నానండి. ఆ గ్లాసుకి కొంచెం తక్కువగా ఉప్పు తీసుకున్నాను. చూడండి, ఇంకా కొంచెం కూడా వేసానండి. వీటిని బాగా కలుపుకొని మనం తిరగమాత వేసుకున్నాం కదా, ఆరబెట్టుకున్న తిరగమాతలో వేసుకుందామండి. చూడండి, వేసి బాగా కలపండి. బాగా కలుపుకున్నాక మనం చింతపండు గుజ్జుని తీసి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జును వేసుకుందామండి. ఆ గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపితే పచ్చడి బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పానని కాదు, మీరు చేసి తినండి, ఎవరైనా ఇష్టపడతారు. అందరూ నువ్వులు వేయరండి, నేను నువ్వులు వేస్ట్ చేశాను. ఒక్కసారి టేస్ట్ చూడండి, వదిలిపెట్టరు. ఆ నువ్వులు కూడా చాలా మంచివండి వంటికి, అందుకనే నువ్వులు వేశాను. గుజ్జు కూడా వస్తుందండి. చూసారు కదా, ఎంతో యమ్మీగా ఉంటే మునక్కాయ నిలవ పచ్చడి రెడీ అండి. విరన్ వైబ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.